నెక్స్ట్ గబగబ వచ్చే అమ్మో ఈ అనాటమీస్ ఎప్పుడే పెద్ద రిస్క్ అనమాట బట్ మీకు తెలిసిందే. నెక్స్ట్ ఏంటి సో ఓవరీస్ ఎన్ని 2 ఓవరీస్ కిतना సో ఓవరీస్ మెజర్మెంట్ ఇందాకనే చెప్పేసిన. ఓవరీస్ వెయిట్ 2 సంచులు గ్రామ్ ఎంత వెయిట్ 2 to 3 grams వెయిటే ఉన్నాయి 2 సంచులు. సంచి విషయానికి వస్తే సంచిని సపోర్ట్ చేసేది రౌండ్ లిగమెంట్లో ఉండే మీసో ఓవేరియన్ అండ్ దాంట్లో ఏముంటుంది సస్పెన్సరీ లిగమెంట్స్ కూడా ఉంటాయి. ఇక లేయర్ల ముచ్చటకు వస్తే అవుటర్గా ఉన్నదేమో జెమినల్ ఎపిథీలియం. సో దెన్ కనెక్టివ్ టిష్యూకి ఏ పని చెప్తున్నా నేను ట్యూనికా ఆల్బిజీనియా. ట్యూనికా కార్పస్ లుటియం అన్నాను కదా, వైట్ ముద్ద ఇక్కడ నుంచే జనరేట్ అవుతుంది ఈ టిష్యూస్ నుంచి. ట్యూనికా ఆల్బిజీనియా. దీని కార్టెక్స్ లోపల ఏముంటాయి సార్ అంటే లోపల కార్టెక్స్లో ఏముంటాయి ఫాలిక్యూల్స్. ఆ ఫాలిక్యూల్స్ ఏమవుతాయి మెచ్యూర్డ్ అవుతాయి. ఆ తర్వాత దాని లోపల మిడిల్లరీ రీజన్ అనుకున్నప్పుడు అది సప్లై రీజన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఉండే స్పెషల్ సెల్ కాల్డ్ యాస్ ఏ సెల్ అమ్మా అంటే హీలూస్ సెల్. ఏ సెల్ హీలూస్ సెల్. ఎందులో ఉంటాయి హీలూస్ సెల్ ఓవరీలా. పెగ్ సెల్ ఓవిడక్ట్లా. పెగ్ సెల్ ఏమో ఓవిడక్ట్. ఫాలోపియన్ ట్యూబిల్స్. ఓవరీలో ఉండే సెల్స్ పేరేంటి హీలూస్ సెల్. ఏలుసా హీలూస్. ఇది మేల్స్లో లేడింగ్ సెల్స్, అవి సెర్టోలీ సెల్స్, ఇవి లేడింగ్ సెల్స్. చూసారా మేల్ టెస్టిస్లో ఏ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ ఫీమేల్లో కూడా ఉంటాయి. మీరు నమ్మరు, మేల్లో ఉండే హార్మోన్సే ఫీమేల్లో ఉంటాయంటే నమ్మరు. లుటినైజింగ్ హార్మోన్ ఉందా, అది మేల్లో కూడా ఉంటుంది దోస్. అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అది మార్పు చెంది ఆండ్రోజన్ స్టిరాయిడ్ స్టిమ్యులేటర్ వల్ల టెస్టోస్టిరాన్ దగ్గరికి కన్వర్ట్ అవుతుంది. ఏ స్టిరాన్ టెస్టోస్టిరాన్. సరే ఇప్పుడు అర్థమైందా. లేడింగ్ సెల్ ఫీమేల్లో హీలూస్ సెల్ రైట్. అదే పిగ్ సెల్ సెటోలి. ఎటోలి సెటోలి. అవి ఓవిడక్ట్, ఇవేమో ఓవరీ. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక బ్రెస్ట్ దగ్గరికి వచ్చేసరికి బ్రెస్ట్ని యాక్సెసరీ ఆర్గాన్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటాము. ఏ సరి యాక్సెసరీ ఆర్గాన్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటాము. ఇది మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. సెబేసియసే కాకపోతే ఏ గ్లాండ్ మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్. తర్వాత వీటి యొక్క ఫండమెంటల్ వర్క్ ఏంది అమ్మా అంటే లాక్టేషన్. ఏటేషన్ లాక్టేషన్. మేల్కి బ్రెస్ట్ ఉంటుంది, ఫీమేల్కి బ్రెస్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకో. మేల్ బ్రెస్ట్ మాడిఫైడ్ కాదు, ఫీమేల్ బ్రెస్ట్ మాడిఫైడ్ అవుతుంది. ఇక అంతే తేడా. కారణం ఎవరు సార్ అంటే ప్రొజెస్టిరాన్. ఎస్టిరాన్. అదే ప్రొజెస్టిరాన్ మేల్లో రిలీజ్ అయింది అనుకో మేల్కి కూడా బ్రెస్ట్లు వస్తాయి. అర్థమైందా నేను చెప్పింది. మేల్కి కూడా బ్రెస్ట్ వస్తుంది అని చెప్తున్నాను నేను. ఏది రిలీజ్ అయితే రిలీజ్ కాదు అది. నెక్స్ట్ ఏంటి సార్ అంటే అనాటమికల్గా అనుకున్నప్పుడు లొకేషన్ ఎక్కడ లొకేట్. డ్రీమ్ ఉండి ప్రిపరేషన్ కి డైరెక్షన్ కావాలి బ్రో. ఐ నీడ్ ప్రాపర్ గైడెన్స్. కలలు కనండి. ఈ రోజు మనం లెట్స్ ఫో గురించి నేర్చుకుందాం. కలలు కనండి, సిద్ధమవ్వండి, నమ్మండి. Join Nidya Medical Academy and start your preparation now. అంటే ఇన్ బిట్వీన్ సెకండ్ అండ్ 6th రిబ్ దేన్ని మనము స్ట్రోమా అంటామంటే స్ట్రోమా ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ అండి. చెస్ట్ మజిల్ని పెక్టోరిస్ మజిల్ అంటాము. చెస్ట్ మజిల్కి ఇంకో పేరేంటి పెక్టోరిలిస్ అంటాము. సో ఈ కనెక్టివ్ టిష్యూ నుంచి పెక్టోరిస్ మజిల్ దాకా ఎక్స్టెండెడ్ పార్ట్ కాల్డ్ యాస్ ఏంటమ్మా అంటే స్ట్రోమా. ఆ తర్వాత ఇది డివైడ్ చేసి ఎన్ని కార్పస్ లిగమెంట్స్ని ఫామ్ చేస్తుంది అంటే ఏ లిగమెంట్ సారీ కూపర్స్ లిగమెంట్. ఏ లిగమెంట్ కూపర్స్ లిగమెంట్ అంటే దెర్ ఈస్ ఏ 15 to 20 కూపర్ లిగమెంట్స్ లోబ్స్ని ఫామ్ చేస్తుంది. ఎంత 15 to 20 కూపర్ లిగమెంట్స్ని ఫామ్ చేస్తుంది. ఆ జోన్ పేరేంటి స్ట్రోమా. వన్ మోర్ కాల్డ్ యాస్ ఏ ఏరియా పేరు ఏందమ్మా అంటే ప్యారెంకైమా ఏరియా అంటాము. ఈ ప్యారెంకైమా ఏరియాలోనే మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. స్ట్రక్చరల్ ఏరియా స్ట్రోమా, ఫంక్షనల్ ఏరియా
ఈ ప్యారెంకైమల్ ఏరియాలో కూడా ఏముంటాయి సార్ అంటే 15 నుంచి 20 అల్వియోలార్ లోబ్స్ ఉంటాయి. ఏ లోబ్సా? అల్వియోలార్ లోబ్స్. ఈ అల్వియోలార్ లోబ్స్ నుంచే మిల్క్ సెక్రెట్ అవుతుంది. అమ్మ మిల్క్ సెక్రెట్ అయ్యే లోబ్ పేరేంటి? అల్వియోలార్. సెక్రేషన్ ప్యారెంకైమా అది ప్యాంక్రియాస్లో కావచ్చు, బ్రెస్ట్లో కావచ్చు, రెస్పిరేషన్లో కావచ్చు. ఈ అల్వియోలై ఉందంటే సెక్రేషన్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఏరేషన్ సెక్రేషన్ అంటే ఉత్పత్తి సెల్ అని పెడతాం తెలుగులో. సో అది 15 to 20 అల్వియోలై సెల్స్ ఉంటాయి. అక్కడ నుంచి మిల్క్ రైట్ లాక్టా డక్ట్లోకి వస్తుంది. అక్కడి నుంచి లాక్టిఫెర్నస్ సైనస్లో వచ్చి రిజర్వ్ అవుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఎక్కడికి వచ్చి ఆగింది? लैक्टिफेरस से साइनस की వచ్చి क्या हो गया रिजर्व. क्या हो गया रिजर्व. అక్కడ నుంచి మనం పిలిస్తేనే నుంచి బయటకు వస్తుంది. కిదర్ బంద్ స్టోరేజ్. అర్థమైందా? దీన్ని ప్రొడక్షన్ సైట్ లేదా స్టోరేజ్ సైట్ అని దీన్నే పిలుస్తాం. అర్థమైంది కదా? రైట్. ఇగో ఇది కన్వర్షనల్ సైట్. అల్వియోలై ఏంటి? కన్వర్షన్. ఎవరిని కన్వర్ట్ చేయాలి? మిల్క్ అంటే ఏందమ్మా? బ్లడ్ కన్వర్టెడ్ ఇంటూ ది మిల్క్. అవునా కాదా? కన్వర్టింగ్ ఫ్యాక్టర్ ప్రొలాక్టిన్. కన్వర్టింగ్ ఫ్యాక్టర్ ప్రొలాక్టిన్. కన్వర్టింగ్ జోన్ అల్వియోలై. కన్వర్టింగ్ జోన్ అల్వియోలై. రిజర్వ్ ప్రొడక్షన్ జోన్ ఇక్కడ. ఇది మిల్క్ అమ్మ. ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్, ఇక్కడ స్టోరేజ్ ఆఫ్ మిల్క్. లాక్టోజెనసిస్ అని ఇక్కడే పిలుస్తాం మనం. మిల్క్ రూపం మార్చిన తర్వాత అది లాక్టోజెనసిస్. స్కిన్ దగ్గర ఉండేది నెప్పల్స్ అమ్మ. స్కిన్తో తయారైంది ఏంది? నెప్పల్స్. అవి వాటి యొక్క లొకేషన్స్ అనుకున్నప్పుడు 4th ఇంటర్కాస్టల్ స్పేస్లో ఉంటుంది. నెప్పల్లో మనం ఆరియోలాస్ చూస్తాము. పిగ్మెంటెడ్ పార్ట్ కాల్డ్ యాజ్ ఏ ఆరియోలార్. ఏ పాట? పిగ్మెంటెడ్ పార్ట్ కాల్డ్ యాజ్ ఏ ఆరియోలాస్. ఆరియోలాలో మనకి టోటల్ డైమెన్షన్ ఆఫ్ ఆరియోలా అనుకున్నప్పుడు 2.5 సెంటీమీటర్. దీంట్లో కూడా ఏముంటాయి సార్ అంటే మనము సో ఏరియాలలో సెక్రేషన్ బయటికి రావడానికి ఉండేది సెబేసియస్ ట్యూబెల్స్.